ఎలక్షన్ ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికను నిజంగా దుర్మార్గమైన చర్య డిప్యూటీ సీఎం ఇంత దుర్మార్గమైన ఎలక్షన్ ఇది. ఈ రోజు నిజంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కుమ్మక్కై ఈ రోజు ఎన్నికలన్నీ కూడా దిగ్ చేయడం జరిగింది. మేము ప్రెస్ మీట్ వెళ్ళిపోతాం, మేమే అయిపోయి మేము పోతాం. ఈరోజు మీరు ఆడనే ఉండండి, బయట మిసిపెట్టా పోతాం, బయట ఉండిపోతాం, మేము బయట రాము, పోతాం. ఈరోజు నిజంగా ఇంత బ్లాక్ డే, ఇంత ఘోరంగా గత భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికలు జరిగాయి. నిజంగా ఇంత దుర్మార్గమైన కనీసం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వాళ్ళ పోలీసు వారు కూడా కలిసి ఈరోజు రిగ్ చేయడం జరిగింది. ఈరోజు ఒక మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి చెందడు, ఈ నియోజకవర్గం చెందడు, అలాంటి ఒక మంత్రివారు రాజంపేటలో వేలాది మందితో తెచ్చి ప్రతి ఊరిలో కూడా దాదాపు వందలాది మందిని పెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా నిర్బంధించి వాళ్ళని కొట్టి గాయాలు చేసి ఈరోజు తీసుకుపోవడం చాలా దుర్మార్గం. నిజంగా ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇది ఎన్నికే కాదు, అది ప్రజాస్వామ్యం. అసలు ఒక అభ్యర్థి ఊరిలో మంటపంపల్లిలో బాక్సులే ఎత్తుకోమయ్యారు. సాయంత్రం వరకు ఉండాల్సిన బాక్సులు లేకుండానే ఎత్తుకోబోవడం జరిగింది. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తీవ్రంగా ఈరోజు వాళ్ళంతా వేలాది మంది ఉంటే మేమేదో భోజనానికి ఇక్కడ వచ్చే మమ్మల్ని కూడా ఇక్కడ వద్దని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలిపేటను కూడా తెలియజేస్తున్నాం. ఈ ఎలక్షన్ అనేది నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ దౌర్జన్యానికి, దుర్మార్గానికి ఈ ప్రతీకలాగా నిలిచిపోయే ఎలక్షన్ ఇది. ఎందుకంటే ఇది భారతదేశంలో ఎక్కడ కూడా జరిగిండదు. ఒక చిన్న ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ అనేది ఒక మండలానికి సంబంధించిన ఎలక్షన్. ఈ మండలానికి సంబంధించిన ఎలక్షన్ ఇంత దుర్మార్గంగా ఎట్లో టీడీపీ బుట్టలో వేసుకోవాలా, టీడీపీ పేరు రావాలి అంత, అది తప్పనించి వేరే ఏం లేదన్నమాట. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ రెండు ఎలక్షన్లకు, పులివెందులకు, ఇక్కడ ఒంటిమిట్టకు ఖర్చు పెట్టి, సో దాదాపు అక్కడ ఒక 850 మంది పోలీసులను, ఇక్కడ ఒక 780 మంది పోలీసులను దానికి బందోబస్తు పెట్టి, ఆ రకంగా వాళ్ళందరూ బందోబస్తు అనేది ఎందుకంటే మమ్మల్ని ప్రివెంట్ చేయడానికి మాత్రమే వాళ్ళు బందోబస్తుని ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళు రిగ్గింగ్ చేసేదానికి కాదనమాట. సో అన్ని బూతులు పులివెందుల్లోనూ ఇక్కడ అన్నీ కూడా రిగ్గింగ్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి ఎలక్షన్ను ఎప్పుడు ఎక్కడ చూసిండరు, ఇంత దుర్మార్గంగా చేస్తారని కూడా అనుకోనిండారు అన్నమాట. సో అది ఒక కొత్త ఒరవడిని ఇక్కడనే మొదలుపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. సో దీనికి ప్రజలే బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. అన్నీ చూస్తుంటారు, ప్రజలందరూ కూడా చూస్తుంటారు, డెఫినెట్గా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారన్నమాట. సో ఈ ఎలక్షన్ను మేము మళ్ళీ రీపోలింగ్, మొత్తం ఎలక్షనే రీపోలింగ్ కావాలా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే అన్ని పోలింగ్ బూతులు వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవడం జరిగింది. అది రాంప్రసాద్ రెడ్డి అనే ఆయన ఒక మంత్రి ఈ రకంగా అక్కడి నుంచి దాదాపు ఒక 1000 మందిని మనుషులను వేసుకొని వచ్చి ఈ ఒంటిమిట్ట మండలం మీద మా ఏజెంట్లను కొట్టి లాగేసి అవి చేసి సొంతంగా అతనే పాల్గొని, వేరే వాళ్ళు కూడా కాదు, మినిస్టరే పాల్గొనే కార్యక్రమం ఎక్కడ కూడా జరిగినది అన్నమాట. ఈడ మాత్రమే జరిగిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా ప్రజలు అన్ని సోషల్ మీడియాలోనూ అన్ని చోట్ల పొద్దున్న నుంచి ఆ రకంగా క్లిప్పులు వచ్చిన పరిస్థితి. ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని ఒక ఖూనీ చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఒక మానభంగం చేసే విధంగా ఈరోజు ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో ఒక రూల్స్ అబైడ్ అయ్యే మనుషులుగా మేమందరం కూడా నిజంగా చింతిస్తున్నాం అన్నమాట. దీనికి నిజంగా ఇటువంటి పరిస్థితి వస్తుందని కూడా ఎప్పుడు కూడా అనుకునే పరిస్థితి కూడా కాదు. సో ఇది జరిగింది, ఖచ్చితంగా మనం రీపోలింగ్ 2 చోట్ల రీపోలింగ్ జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం అన్నమాట. మరి ఇవాళ ఒంటిమిట్ట మరియు పులివెందులకు సంబంధించిన ఎన్నికని మనం చూసాం. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా, ఎప్పుడు ఎవరు కూడా చూడనటువంటి విధంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ గూండాలు మరి ఈరోజు ఒక మంత్రిగా ఉంటూ ఒక మంచి హోదాలో ఉంటూ స్వయంగా మంత్రే మరి ఈరోజు సుమారుగా 1000 మంది గుండాలను వేసుకొని ఒక కాన్వాయ్గా ఒక 20-30 బండ్లు వేసుకొని ఒక్కొక్క బూత్ రిగ్గింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తూ
ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. అతనికి కాపలా కాస్తున్న పరిస్థితిలో ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఇంత దుర్మార్గంగా గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగి ఉండేది కాదు. మరి ఈరోజు ఒక చిన్న ఎన్నిక, మరి ఈరోజు ఆ ఎన్నికను మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఏ రకంగా అపహాస్యం చేసిందో, మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది. మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చూశాం, ఇప్పుడే సాలాబాద్లో మహిళలందరూ కూడా మరి నిలబెట్టిన పరిస్థితి కూడా చూశాం, అది మా మంత్రి గారిని. మరి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని మరి అరికట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మరి వాళ్లకు బూతుల్లోకి వెళ్ళేదానికి స్వేచ్ఛగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మరి ఈరోజు సుమారుగా 800 మంది పోలీసు, ఒక చిన్న 20,000 ఓట్లకు 800 పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. మరి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మరి ప్రజలకు ఓటు వేసే అవకాశాన్ని మరి ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పోలీసులు బలవంతంగా కూడా ఈరోజు ఎలక్షన్ తిరుగుతున్నాం. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో గవర్నమెంట్లో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఫేర్గా జరిసిన ఎలక్షన్ పూర్తిగా దీన్ని టోటల్గా ఇల్లీగల్ చేసిన ఎలక్షన్ పనిచేస్తున్నాము. కనీసం ఇంత దారుణంగా ఎక్కడా లేదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే పోలీసులు కానీ రెవెన్యూ యంత్రం కానీ టోటల్గా అమ్ముడుపోయారు. దీనికి అంతగానే నిలువెత్తిన సాక్ష్యం ఒంటిమిట్ట పులివెందుల ఎలక్షనే. స్వయాన ప్రజలను కూడా ఈడ్చుకొని వెళ్తా ఉండి ఎంతవరకు మనం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండదు. ఇది మంచి పరిణామం కాదు. ఖచ్చితంగా ఇది మాకు నేర్పిస్తున్నారు. రేపు జరగబోయే రోజుల్లో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు స్వయాన మంత్రిపైనే ఆడోళ్ళు మగోళ్ళు కూడా దుమ్మెత్తిపోసి చెప్పులు చేసే పరిస్థితి. ఎందుకు ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని డ్యామేజ్ చేసుకున్న రోజు ఈరోజు మేము ఎన్నో ఎలక్షన్ చేసినాము, ఎక్కడ చేసినాము, చాలా ఫేర్గా ఎలక్షన్ జరిపించాము, చాలా ఫ్రీగా ప్రతి ఓటర్ ఓటేసుకుని ప్రయత్నించారు. ఈరోజు మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? అసలు ఈ ఎలక్షన్ వల్ల ఉపయోగం ఏంది? ఆల్రెడీ మేము లీడింగ్లో ఉన్నాం. కడప జడ్పీ అనేది లీడింగ్లో ఉంది. మీకు కనీసం మేము 95% మీరు 2% ఉన్నారు. దీనివల్ల ఏంటి ఉపయోగం? సామాన్యంగా ప్రజాస్వామ్యం ఎలక్షన్ జరిపితే మీకు ఇటువంటి సమస్య రాదు కదా, మీకు ఇబ్బంది కదా. ఏంటి మీ ఇబ్బంది అంటే కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలి, నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో మీరు చేయడం ఇది పూర్తిగా తప్పు. ఇది పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఇది రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా మేము మళ్ళీ కూడా మీరు పర్మనెంట్గా అనుకోవద్దు. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావడం 100 తథ్యం. మళ్ళీ చూస్తారు సినిమా. వదిలిపెట్టం ఎక్కడ అన్న వడ్డీ చక్రవడ్డీతో కూడా చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంటిమిట్ట మరియు పులివెందల్లో ఒక చిన్న జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం కానీ మొత్తం కూడా ఎంత అరాచకం ప్రదర్శించారో అందరూ చూస్తున్నారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ బ్లాక్ డే ఆన్ ది ఫేస్ ఆఫ్ డెమోక్రసీ అని మేమందరం కూడా అనుకుంటున్నాం. అపహాస్యం చేశారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని. ఎక్కడ చూసినా బూతులు రిగ్గింగ్ చేయటం కానీ, అసలు ఏ బూత్లోకి వెళ్ళినా కూడా ఇప్పుడు మంటపంపల్లిలో అయితే కనుక ఈ టైంకే బ్యాలెట్ బాక్సే లేదు. ఎక్కడ పోయినా కూడా 50-60 మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే కనుక పోలీస్ వాళ్ళందరూ వాళ్ళని మాత్రం లోపలే ఉన్నారు. ఏమిటని ప్రశ్నించడానికి మేము ప్రజాప్రతినిధులుగా వెళ్తుంటే మమ్మల్ని అడ్డగిస్తున్నారు. ఈ విధంగా చూస్తుంటే అధికారాన్ని అడ్డపెట్టుకొని పోలీస్ వాళ్ళు మొత్తం వ్యవస్థనంతా కూడా ఇంత అపహాస్యం చేయటం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో అందరూ కూడా సమాధానం చెప్పుకోవాలి. ఇంత చిన్న ఎలక్షన్కు ఇంత దౌర్జన్యం చేయటం అవసరమా? ఇది వాళ్ళు కూడా వాళ్ళ మనసాక్షికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలా నెక్స్ట్ అని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న నాయకులకు వందనాలు. ఈరోజు చాలా దారుణము. ప్రతి మహిళా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి పులివెందలు ఎప్పుడు రిగ్గింగ్ అంటాన్ని ఇక్కడ పాలెట్టు పన్నారు. ఆయన రాంప్రసాద్ రెడ్డి గారు 300 కార్లు హరిత టూరిజంలో ఉండొచ్చు. కేవలం మా నాయకులు అన్నం తినేదానికి కూడా మాకు పరిస్థితి లేదా? ఇంత దారుణమైన పరిస్థితి. మేము చెప్పులతో వేసినారు మహిళలయ్యా, నీకు అది గుర్తుపెట్టుకో, ఫ్యాన్ గుర్తుకు ఓటేయలేదని బాధతో రాంప్రసాద్ రెడ్డిని చెప్పులు తీసిరేసినారు. ఎందుకయ్యా మీకు అది? ఖచ్చితంగా మాకు మంచి రోజులు వస్తాయి తొందరలో. మా జగనన్న ఉంటాడు, మా నాయకత్వం తొందరలో వస్తుంది. మాకు అన్ని ఇబ్బందులు పోతాయి. జగనన్న ఉంటే ప్రజలు బాగుంటారు. చాలా నీచమైన రాజకీయం. ఎలక్షన్ జరిపించకుండా మీరు వన్ సైడ్ చేయకూడదా? మాకు ఎన్ని బాధలు ఉండవు కదా, మీరే ఏకగ్రీవం చేసుకోవచ్చు కదా. ఈ ఎలక్షన్ కమిషనర్ కూడా నా ధన్యవాదాలు. రీపోలింగ్ సరిపోవాలా మళ్ళా. కానీ ఈ ఎలక్షన్ కన్నా జరిగితే బాక్సులు తీసుకోమైనారు. క్యాండిడేట్ వాళ్ళేమో మాకేం సంబంధం లేదు, వాళ్ళేమో రిగ్గింగ్లు చేసుకుంటున్నారు క్యాండిడేట్ అంటాడు అవతల క్యాండిడేట్. ఈ బుద్ధు రాంప్రసాద్ రెడ్డి, ఈ బుద్ధు నువ్వు జనాలు వేసుకొని వచ్చిన మాత్రాన ఏం కాదు. వెనక రోజులు మళ్ళీ ఉంటాయి. ఆ రోజు మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాలనో ఎవరి కాడికి వచ్చారో మీకు తెలుసు. ఇది ప్రజా సామ్రాజ్యం. ప్రజల హక్కు, ఓటు హక్కు నేయకుండా రిగ్గింగు. మీరు గెలవాలి, మేమే గెలిచినాం. 2 పులివెందల మేమే గెలిచినాం. ఓటర్లు మాకున్నారు, మహిళలు మాకున్నారు. మీరు ఓట్లు వేసుకొని ఇలా గుద్దుకున్నారు.
అంతే కదా, మీకు ఓట్లు లేనే లేవు, మేమే గెలుపు